ఆంధ్రప్రదేశ్లో కూటమి హామీ ఇచ్చిన సూపర్ 6 హామీల అమలు పూర్తయినట్టేనా? సూపర్ 6లో చెప్పిన అన్ని పథకాలను ప్రభుత్వం అమలు చేసిందా? సూపర్ 6 ఇక ముగిసినట్టేనా? అమలు కాలేదని వాళ్లకు నాలుక మందమని సీఎం చంద్రబాబు ఎందుకన్నారు? సూపర్ 6 ప్రస్తుత పరిస్థితి ఏంటి? ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది. 2024లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీ జనాల్లోకి బలంగా వెళ్లింది. వైసీపీ కన్నా సూపర్ 6లో కొంచెం ఎక్కువ పథకాలు ఉన్నాయనే చర్చ కూడా జనంలో బాగా జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయినా సూపర్ 6 హామీల అమలు లేదని ప్రతిపక్షాలు ఆరోపించాయి. సూపర్ 6 హామీల్లో మహిళలకు ఉచిత సిలిండర్ పథకం, తాజాగా తల్లికి వందనం అమలవుతున్నాయి. తల్లికి వందనం విధి విధానాలకు సంబంధించి ఇప్పటికీ అనేక సందేహాలున్నాయి. తల్లికి వందనంలో నిధులు పూర్తి స్థాయిలో రావాలంటే మరికొన్ని రోజులు సమయం పట్టేలా ఉంది. అయితే సీఎం చంద్రబాబు మాత్రం సూపర్ 6 మొత్తం పూర్తయిందని చెబుతున్నారు. సీఎం చెప్పినట్టు నిజంగానే సూపర్ 6 పూర్తయిందా? సూపర్ 6లో 6 పథకాలున్నాయి. అవి నిరుద్యోగ భృతి, మహిళలకు ఉచిత సిలిండర్లు, ప్రతి మహిళకు నెలకు 1500, తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అన్నదాత సుఖీభవ. ఇందులో సగం అంటే 3 పథకాలు కూడా పూర్తి స్థాయిలో అమలవుతున్న పరిస్థితి లేదు. తల్లికి వందనం ప్రకటించారు. అన్నదాత సుఖీభవ త్వరలో వస్తుంది అంటున్నారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం ఆగస్టులో అమలు చేస్తామంటున్నారు. మహిళలకు ప్రతి నెల ఇస్తామన్న 1500 రూపాయలను P4కు అనుసంధానం చేస్తామని చంద్రబాబు చెప్పారు. ఎవరైనా ధనవంతులుంటే ఆ ప్రాంతంలో ఉన్న మహిళలకు ప్రతి నెల అర్హతను బట్టి 1500 రూపాయలు వచ్చేలా ఏర్పాటు చేస్తామంటున్నారు. అంతేకాదు నిరుద్యోగులకిచ్చే భృతికి సంబంధించి కూడా స్కిల్ డెవలప్మెంట్లో శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు వచ్చేలా చేస్తామన్నారు ముఖ్యమంత్రి. దీంతో సూపర్ 6 పూర్తవుతుందని, అవ్వలేదని ఎవరైనా మాట్లాడితే వాళ్ళ నాలుక మందమని చెప్తున్నారు సీఎం. అన్నదాత సుఖీభవ 20వ తారీఖున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తారు. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మేము కూడా ఆ రోజు చేస్తున్నాం. రేపు ఈ నెలే. రెండోది ఆగస్టు 15న ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా ఉంటుంది. ప్రిపరేషన్స్ అవుతున్నాయి. ఆ రోజు లాంచ్ చేస్తున్నాం. ఆడబిడ్డనిది P4కి లింక్ చేశాం. ఉద్యోగాలు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్గా నిరుద్యోగులుంది లింక్ చేస్తాం. కాబట్టి 6 సూపర్ 6 అయిపోయినాయి. గుర్తుపెట్టుకోండి. ఇంకెవడన్నా సూపర్ 6 మాట్లాడితే అతనికి నాలుక మందం తప్ప ఇంకోటి కాదు. సూపర్ 6 అమలు జరిగిందని సీఎం చెబుతూ ఉంటే జనంలో మాత్రం ఇంకా అన్నదాత సుఖీభవ రాలేదు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లేదు, నిరుద్యోగులకు భృతి ఎక్కడా అనే చర్చ బాగా జరుగుతోంది. అయితే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం అంతంత మాత్రంగానే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సూపర్ 6 అమలు కొద్దిగా కష్టమే. కానీ ఇంకా అమలు చేయడానికి సూపర్ 6లో పథకాలు మిగిలుండగానే పూర్తయింది అని చెప్పడం చర్చనీయాంశంగా మారింది.